సగం రౌండ్లో ఇచ్చి సగం ఒక పక్క నల్లగా ఉంటుంది, ఒక పక్క తెల్లగా ఉంటుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే సృష్టి మొత్తం కూడా ద్వంద్వంగా ఉన్నది. మంచి చెడుకు ఉపయోగపడుతుంది, చెడు మంచికి ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు ఆ రకమైన విధానంలో నిజమే, అది కూడా కరెక్టే. కానీ మంచి చెడుకు అతీతంగా చెప్పినటువంటిది సర్వం కల్విదం బ్రహ్మ. ఇది మన కృష్ణ తత్వం తప్ప మరొకరు చెప్పలేని మాట. సర్వం కల్విదం అంటే రెండోది లేదు అంటే అర్థమైంది మొత్తం నువ్వేనని అర్థం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అన్నమాట. ఎందుకో మనకు తెలియకుండా ఆయన యొక్క మరి కార్యక్రమం ఆయనది కాబట్టి ఆయన ముఖపద్మం నుంచి జాలువారుతా ఉన్నది కాబట్టి మరి అద్భుతమైనటువంటి మాటలు. ఎందుకంటే చెప్పే మనకు నాడి కూడా అంతగా. అందుకే అర్జునుడు ఇట్లా మోకాళ్ళ మీద వచ్చి 2 చేతులు జోడించి ఆయన పట్ల ఏకదృష్టితో దృష్టి మరల్చకుండా ఆయన ఆ రకంగా తీసుకున్నాడు. ఈయన అందుకే నిలబడి ధారాళంగా వర్షించాడు. అంటే వర్షం పడదనుకోండి మొత్తం తడిసిపోతాం, అట్లా వర్షింపజేసినటువంటి జ్ఞానామృతం. ఆ అమృతం అనేది ఆయన చక్కగా సేవించడం వల్ల జన్మ మరణాలు లేనటువంటి ఇంద్ర పదవులుగా అలంకరించే స్థానాన్ని అలంకరించాడు అర్జునుడు. అట్లాంటి స్థానం మనకు ముఖ్యంగా మనకు చెప్పేది ఏమిటంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద జ్ఞానాలు లేకపోయినా ఆఖరికి మహాత్ములు కొంతమంది జ్ఞానులు బాధపడేది ఏమిటంటే మనిషిగా కూడా బ్రతకట్లేదే. కిందకు వస్తాను ఇప్పుడు మళ్ళీ మనిషిగా కూడా బ్రతకలేకపోతున్నాడే. భార్యాభర్తలు ఎలా ఉండాలో కూడా 50-60 ఏళ్ళు వయసు వచ్చినా ఎలా మాట్లాడుకోవాలో కూడా తెలియట్లా, బొప్పరించుకుంటాం ఒకళ్ళు. మనకింత కుటుంబ వ్యవస్థ బ్రహ్మాండంగా చక్కబెట్టారు. చిన్న వయసులోనే పిల్లలు అనేక రకమైన దుర్వ్యసనాలకు పాడవుతూ ఉన్నది. ఈ వ్యసనాల వల్ల తెలియకుండానే చిన్న వయసులోనే అకాల మరణాలు చెందితే వారి చిన్నపిల్లలు వారి వితంతువుతో కూడుకున్నటువంటి వయసులో ఉన్నటువంటి ధర్మపత్ని వీళ్ళందరూ ఎట్లా బ్రతకాలా, సమాజంలో వాళ్ళ గౌరవాలు ఏమిటి, ఇవన్నీ ఎట్లా, ఇదంతా సృష్టిలో కొత్త మళ్ళీ పాత్రల ధర్మాల ప్రకారం చెప్పుకుంటే ఈ మంచి చెడులు అనేక రకమైన వ్యవస్థలన్నీ. ఒకప్పుడు మనం వైద్య వ్యవస్థ ఎక్కడన్నా హాస్పిటల్కి పోతే అమ్మయ్య నేను బతికినట్టు సంతోషపడేవాళ్ళం. ఇవాళ హాస్పిటల్కి పోవాలంటే పోలీస్ స్టేషన్కైనా బాబుద్ధి అవుతుంది కానీ హాస్పిటల్ బాబుద్ధి కావట్లేదు. ఎందుకంటే అక్కడ నమ్మకం అనేదాన్ని చంపేశారు. ఏది అవసరమో తెలియట్లా, ఏది అంటగడుతుందో తెలియట్లా, అన్నీ జరుగుతున్నాయి. మరి పోనీ మనం పోకుండా ఉందామంటే అది మన చేతుల్లో లేదు, తప్పే కానీ తప్పదు అన్నట్టుగా మనం యుద్ధం తప్పే కానీ తప్పదు చేయాలి. యుద్ధం చేయడం అసలు వాస్తవానికి ఎవరు ఒప్పుకోరు, తప్పే కానీ తప్పదయ్యా అన్నట్టుగా శ్రీకృష్ణుడు చేయించినట్టుగా మనం హాస్పిటల్కి పోవంటే మనకి ఎలా ఆరోగ్యం బాగలేదు, ఏం చేస్తాం? ఆయన కాడికి పోవాల్సిందే, ఆయన చెప్పినట్టు వినాల్సిందే, ఆయన ఏది చెబితే అది అంటగట్టించుకోవాల్సిందే. నమ్మకాన్ని కోల్పోయింది, అందరం కలిసి నమ్మకాన్ని చంపేసింది. ఇట్లా ప్రతి వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలు తీసుకోండి, ఎన్ని వ్యవస్థలన్నీ పాడైపోయింది. ఎందుకు అట్లా? ఇప్పుడు ఇందాక వస్తా రోడ్డు మీద ఒక వాళ్ళని అడిగితే ఎక్కువైందంటే ఆడ మనిషి బొంగు పెట్టుకుంది. ఈ పార్టీలు మారిన తర్వాత ఆమె ఎల్లగొట్టారు, బండలని పగలు కొట్టి. ఆడ మనిషిని పగలు కొడతాం ఏంటంటే ఏదో చిన్న ఏవో చేసి ఉంటారు, దానికి వాళ్ళు అతి పెద్దది చేశారు, రేపు పొద్దున వీళ్ళకి అతి పెద్దది చేస్తారు. ఇవన్నీ గ్రామాల్లో చేసుకుంటే గ్రామాలన్నీ పాడైపోతే తర్వాత ఎవరు దీన్ని పాలించేది ఎవరు? వాళ్ళు కూడా వాడు సస్యశ్యామలం చేస్తే తిక్కలోను తయారు చేసుకుంటే గురువులు ఇవాళ గురువు వ్యవస్థ కూడా అంతే. తిక్కల శిష్యులందరినీ దగ్గర చేర్చుకుంటే అతనికి జ్ఞానాన్ని బోధించకుండా మూఢమైనటువంటి ఆచారాలన్నీ పెట్టి ఇవాళ మనం పాద పూజలన్నీ చేయించుకుంటే దానివల్ల ఏ శిష్యుడు ఎదిగేది లేదు, ఎక్కడ ఏమి కావట్లేదు. ఎందుకంటే మార్పు జరగకపోతే ఉపయోగం ఏముంది? ఇవాళ మనం పొద్దుగోగులు పలికిపోతున్నాం, చక్కగా పనిచేస్తాం, 600-700 కూలి రావాలా, 100 రూపాయలు ఇస్తే నీ ప్రాణం ఎంత ఉసూరం అనిపిస్తుంది. ఇవాళ మనం కార్యక్రమం దగ్గరికి పోయినాం, మనం ఫోన్ 100 అయింది ఖర్చు, అక్కడ గురుగారికి 100 ఇచ్చాము, మనం ఇవాళ పని 500 రూపాయలు పోగొట్టుకున్నాం, 700 రూపాయలు ఖర్చు అయింది. కానీ మనం సాధించింది ఏమిటి అందులో తెలుసుకోవాలి. ఇలా ప్రతి దాంట్లో మనం చేయాలి. చేయకపోగా శరీర తత్వం ప్రకారం అహంకారం మమకారాలు ఇవన్నీ పెరిగి బ్రహ్మాండంగా ఇవన్నీ ఇది నిజం అనుకొని ఏది శాశ్వతం కాదు. కొన్ని సంవత్సరాలు వెనకపోతే మన ఈ యొక్క యుగాల ప్రకారం వెనకపోతేనే బోల్డ్ ఉన్నాయి, ఇక మనమంత్రాల ప్రకారం పోతే ఇంకా అంతు పంతు లేకుండా ఉన్నాం. ఇలాంటి స్థితులన్నీ మనకుంటే నీ జీవితం ఇంత విశ్వంలో అసలు భూమి ఎంత, భూమిలో మానవుడు ఎంత, మానవుడు ఉన్న దాంట్లో ఈ పిన్నెళ్ళు ఎంత, ఈ పిన్నెల్లో మనం ఎంత చెప్పండి. కానీ ఎంత శాశ్వతం అనుకుంటాం. అందుకని భగవద్గీత ఏం చెబుతుంది? ఏది శాశ్వతం కాదయా, ఏది శాశ్వతం కాదు. నువ్వు శాశ్వతం అనుకుంటున్నావు, వస్తా ఏదో నేను తీసుకొచ్చిన భగవద్గీత సారం అంత కింద ఫోటో కింద ఉంది. అయిందేమో మంచిగా అయింది, అవుతున్నది మంచిగా అవుతుంది, అవ్వబోయేది కూడా మంచిగా అవుతుంది. ఎందుకంటే ఈ సృష్టి అంతా విష్ణువు యొక్క మాయా సంకల్పం. ఆయన ఆనందం కోసం సృష్టించుకున్నాడు. ఒక డైరెక్టరు మనం బాహుబలి సినిమా అందరం చూసాం. ఎందుకని? విలను హీరో
సమబుద్ధిగా పెట్టారు. రాముడు రావణాసురుడు సమబుద్ధిగా ఉంటుంది. ఎందుకంటే ఆ కథ అట్లా ఉంటేనే అందంగా రససిద్ధిగా ఉంటుంది, ఆయనకు బాగా రుచిగా ఉంటుంది. మన కారం అంటే కానీ బాగా తినబుద్ధి అవుతుంటుంది, తీపి జలుబు చేసి తినబుద్ధి అవుతుంది. ఎందుకు తినాలి, తింటేనే ఆ ఇంద్రియ జోహం అనేది అట్లా పనిచేస్తూ ఉంటుంది. ఈ సృష్టి అంతా కూడా విష్ణువు యొక్క మాయ, ఇదంతా ఆయన వ్యాపించున్నాడు, ఆయన యొక్క సంకల్పం. మనకి విష్ణు రూపాల్లో 4 ముఖ్యమైనటువంటి ప్రతిమలు ఉంటాయి, రూపాలు. అంటే ఒకటి ఆయన సాష్టాంగ పండుకున్న రూపం, ఒకటి చక్కగా నించున్న రూపం, ఒకటి విరాట్ రూపం. ఇది అద్భుతమైనటువంటి ఏ దేవతలకి లేనటువంటి ప్రత్యేకమైనటువంటి స్వరూపం. విరాట్ స్వరూపం అంటే విశ్వస్వరూపం అని ఆ స్వరూపం. మూడోది అమ్మవారి పక్కన కూర్చొని హాయిగా అభయస్తంతో ఉంటాడు. ఈ 4 చాలా ప్రధానమైనవి. కానీ మనకు పండుకున్న రూపం, దాని గురించి మహాత్ములు చెప్పే వర్ణన ఏమిటంటే, ఆయనంట చక్కగా పడుకొని ఆయన స్వప్నంలో ఉన్నాడంట. ఆ స్వప్నమే సృష్టి అంట. స్వప్నంలో సృష్టి ఎట్లా నడిచింది అని మనం ఆలోచిస్తాం. ఏందా ఆయన స్వప్నం అయితే మనం ఎందుకు, ఆయన కళలో మనం పాత్రలు ఎందుకు పోషిస్తాం అనుకుంటాం. ఇప్పుడు మనందరం నిద్రపోతున్నాం. దాంట్లో ఏమిటి, జాగృతి, స్వప్నం, సుషుప్తి, అవస్థానత్రయములు. ఈ 3 కలిపి అవస్థానత్రయములు అని చెప్పి వాటి 3 పేరు పెట్టారు. జాగృతి అంటే ఏమిటి, ఇప్పుడు మనందరం మెలకువలో ఉన్నాం, అందరం కళ్ళంతో చూస్తున్నాం, వింటున్నాం, తింటున్నాం, రుచులు తెలుస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇంటికి పోయి పడుకోగానే ఈ బాహ్యమైనటువంటిది ఏమీ కనపడదు. కానీ అక్కడ స్వప్నం మొదలవుతుంది. ఏదో రకమైన స్వప్నాలు వస్తాయి. అక్కడ నువ్వే ప్రవచనం చదువుతున్నట్టుగానో, అక్కడ ఏదో నీకు సన్మానాలు జరుగుతున్నట్టుగానో, లేకపోతే అవమానాలు జరుగుతున్నట్టుగానో, లేకపోతే ఏదో చేను పక్కన ఏదో గొడవ, ఇంటి పక్కన గొడవ, లేకపోతే ఇంకా ఏదైనా జరగటము, ఇంకా ఏవో గొప్ప గొప్ప జరగటము. ఇవన్నీ మనం కళల్లో మనందరూ అనుభవిస్తూనే ఉంటాం. అవునా, అనుభవిస్తున్నాం కదా. కానీ ఈ దేహం 6 అడుగుల దేహం మంచం మీదే ఉంటుంది. కానీ చక్కగా అది అన్ని సంచారం చేస్తా ఉంది. ఈ దేహం ఏడే ఉంటే అది ఎట్లా సంచారం చేస్తుంది, నువ్వు అక్కడెక్కడ ఉన్నట్టు చెప్పండి. కానీ ఈ దేహంలో ఉన్న ఈ చిన్న జీవుడు ఇంత పని చేస్తే అంత విష్ణు, విశ్వమంతా ఆయన ఉన్నటువంటి విష్ణు, ఆయన స్వప్నం అని మనం నమ్మలేమా? నిజం కాదా? ఖచ్చితంగా నిజమే. ఇదంతా ఆయన స్వప్నం. మరి సుషుప్తి ఏమిటి? శూన్యం, ఏమీ లేదు. ఈ కళలు లేవు, జాగృతి లేదు, స్వప్నం లేదు. అందులో పోయిన తర్వాత ఇక ఏమీ లేదు, ఉన్నది ఒకటే, అంతా శూన్యం, ఏమీ లేదు అసలు. భూమి కూడా మనిషి లాంటిదే, కొన్నాటికి భూమి కూడా ఉండదు, మార్చుకుంటుంది దాని ఆకృతి అంతా. ఇట్లా సృష్టి అంతా మారిపోతూ ఉన్నది. కాబట్టి ఇదంతా కూడా ఆయన మాయ అనేది నువ్వు తెలుసుకోగలిగితే నీకు అసలు ఏ శ్రమ లేదు. మనం చాలా చోట్ల టూరిజం వెళ్తాం, అనేక రకాలుగా ఉంటాయి, బ్రహ్మాండం ఉంటుంది. ఈ దేవాలయం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఎంత గొప్ప కట్టారు మహాత్ములు, అందరూ కష్టపడి ఎన్ని డబ్బులు ఇక్కడ పెట్టారు. ఎప్పుడో మన పరంపర, మన పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన దాన్ని మన వాళ్ళు బాగా కాపాడుతున్నారు. అసలు ఆ షెడ్లు ఇవన్నీ చూస్తే ఎంత బాగుంది, ఉంటే బాగుండేమనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణం ఇంత చక్కగా సమకూర్చుకున్నవే. అయినా నేను ఉండేది ఇంకో బాగుంటారు కానీ నేను ఉండను, వెళ్ళిపోతాను. అట్లాగే మనం తీర్థయాత్ర 10,000 20,000 కట్టి వెళ్తాం, ప్రతి చోటకి వెళ్తాం, ప్రతి దేవాలయాన్ని చూస్తాం, అవన్నీ చూసి మళ్ళీ దండం పెట్టుకుంటాం, అప్ప అది నిజమేనేమో అనుకుంటాం. కానీ అక్కడ ఉండడం, వెళ్ళిపోతూనే ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. అట్లాగే మన జీవితం కూడా ఏది శాశ్వతంగా ఉండదు, మార్పు జరుగుతూ ఉంటుంది. జరిగి లాస్ట్ పోయి శూన్యంగా చూస్తాం. ఎవడైతే సత్యాన్ని గుర్తిస్తుందో, ఎందుకంటే సత్యం ఒకటే మారుంది, సత్యమే దైవం, దైవం సత్యమే, ఆత్మే సత్యం, ఇవన్నీ 3 కలిసే ఉంటాయి. కాబట్టి ఆ యొక్క సత్యాన్ని మనం దర్శించాలంటే ఆ సత్య దర్శనం అనేది మనకి ఎప్పుడైతే అవుతుందో, సత్య దర్శనం అంటే, సత్యం అంటే దర్శనం అయితే, సత్యం కావాలంటే జ్ఞానం రావాలి. జ్ఞానం అంటే ఏమిటి? జ్యోతి. ఎప్పుడైతే మనం వెలుతురు పెట్టుకుంటామో, వెలుతురు వచ్చిందనుకోండి చీకటి తొలగిపోతుంది. అంతకుముందు ఉంటుంది, కానీ జ్యోతి రాగానే ఆ చీకటి కనుమరుగవుతుంది, అంటే యాడిగిపోదు, లేకుండా పోయి. అట్లాగే మన జ్ఞానం వస్తే సత్యం తెలిసింది. సత్యం తెలిసిన వాడే ధర్మంగా నడుచుకోగలడు. ధర్మంగా ఎవరైతే, అందుకే భగవద్గీత మొత్తం చెప్పేటువంటి సారాంశం ఏమిటంటే, నువ్వు స్వధర్మాన్ని పాటించు, ఇది ప్రధానమైంది. ఫలాపేక్ష లేకుండా నిత్యం నువ్వు కార్యోన్ముఖుడు అయి ఉండాలి. కర్మ చేయాలి, కానీ ఫలాపేక్ష లేకుండా ఉండాలి. ఇక ఎప్పుడు కర్మఫల త్యాగిగా ఉండాలి. ఎప్పుడు కూడా నీకు దేనికి అంటకుండా నువ్వు జీవించే మార్గం స్థితప్రజ్ఞుడివి. అంటే సృష్టిలో ద్వంద్వం ఉన్నది, మంచి చెడు, పగలు రాత్రి, ఇక అనేక రకమైనటువంటి రాగద్వేషాలు, ఇవన్నీ ఉంటాయి. శీతోష్ణ సుఖ దుఃఖాలన్నీ ఉన్నాయి. నీకు సుఖం వచ్చినప్పుడు బాగా పొంగిపోవటం, దుఃఖం వస్తే బాగా కుంగిపోవటం, ఏమి చేయబాకయా, అవన్నీ అజ్ఞాని లక్షణాలు. స్థితప్రజ్ఞుడు అంటే సమతుల్యాన్ని ఎప్పుడూ పాటించేవాడు. పొగిడితే పొంగేవాడు కాదు, తిడితే కుంగేవాడు కాదు. తిడితే కృష్ణార్పణం, పొంగితే రామార్పణం అనుకునేవాడే తప్ప ఇవేవి నీ మీద పెట్టుకోబాకు. అందుకని స్థితప్రజ్ఞత, ఒక్కొక్క పదం సరిపోద్ది మన జీవితానికి. భగవద్గీతలో
ఇప్పుడు నేను మొత్తం భగవద్గీత ఈ మధ్య ఒక వారం నుంచి అదే చూసి అసలు దీని సారాంశం ఏందని వెతికితే ఒక 10-12 పదాల్లో సారాంశం మొత్తం అర్థమైంది. ఈ పదాలే స్థితప్రజ్ఞత. ఎంత గొప్ప ఆ మాటను నువ్వు సాధించగలవా? సాధించలేము, చాలా కష్టం. మనసు సమతుల్యంగా ఉండదు. ఎలా ఉంటుంది? సాధన చేయాలి అని చెప్పాడు అర్జునుడు. అయ్యా నువ్వు ఎన్ని బాగా చెప్పావు, కానీ మరి మనసు నిలబట్టేది కదా, ఏం చేయాలి? మనకు జ్ఞానంలో ఉంటుంది, మనసు నిలవదు. కానీ ఏం చేయాలంటే ఏమీ లేదు అర్జున, అభ్యాసము, వైరాగ్యము, సాధన చేత అది నిలుస్తుంది. నీకు అభ్యాసం అంటే నిత్య సాధన చేయడం, దానికి వైరాగ్యాన్ని జోడించాలి. ఏమి లేదు, ఇదంతా మాయా, ఇదంతా భగవంతుని యొక్క స్వరూపం అనుకో. నీ మనసు అలజడులన్నీ తగ్గించుకుంటుంది. లేదు నాదే, నేనే చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, బర్రెబాయ, దొడబాయ, గొర్రెబాయ, ఆ పిల్లగాడట్టే పిల్లగాడట్ట అనుకుంటే అంటే మనకు చెప్పేది ఏమిటంటే వద్దని కాదు. ధర్మం అంటే ఏమిటంటే వయసుకు తగ్గట్టుగా మీరు పనులు చేయాలి. ఆ పనులు కూడా ఎంతవరకు చేయాలి అంతవరకే చేయాలి, సమతుల్యంగా చేయాలి. నువ్వు చేయగలిగినంతే చేయాలి, మిగతా చేసిందంత స్వయం తప్ప చెప్పాలి. నువ్వు మొత్తం నీ మీద బరువు పెట్టుకోబాకు. మన ఈ సంవత్సరం పంటేస్తాం, ప్రకృతి మన చేతుల్లో సగం ఉంది, ప్రకృతి చేతుల్లో సగం ఉంది. మనం టయానికి మొక్కేయటం, దాని టయానికి సేవ చేయటం, టయానికి మందులు కొడతాం, దానికి టయానికి అన్నీ మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎన్ని చేసినా కూడా పంచభూతాలు దానికి అనుకూలించాలి. దానికి మూడోది ప్రభుత్వం అనుకూలంగా దాన్ని మార్కెట్ చేయాలి. ఇవన్నీ మన చేతుల్లో కొన్ని ఉన్నాయి, మన చేతుల్లో, ప్రభుత్వం చేతుల్లో కొన్ని ఉన్నాయి, దేవుడి చేతిలో మొత్తం ఉన్నాయి. అందుకని ఇవన్నీ మన డిపార్ట్మెంట్ ఏదో మనం చేయాలి, ఆయన డిపార్ట్మెంట్ ఆయన గొప్ప చెప్పాలి. జనన మరణాలు మనకు సంబంధం లేదు, ఆయన చూసుకోవాలి. కానీ నిత్యం దేహానికి మంచి తిండి పెట్టి, మంచి బట్ట కట్టి, దీన్ని శుభ్రంగా స్నానం చేయించి, దీనికి నిద్రపుచ్చి, దీన్ని శుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. లేకపోతే వస్తువు పాడైపోతుంది. దేహం అనేది ఒక వస్తువు అంతే. మన బండి కన్నా పట్టించుకోవద్దు, పాడైపోయినట్టు దేహాలు కొంతమంది తాగి తిరిగి ఆడబడితే రోడ్డు మీద పడిపోతుంది. వాడు దేహాన్ని పట్టించుకోడు, పాడైపోతుంది. అదే కొంతమంది 70-80 ఏళ్ళు వచ్చినా ముఖం వాళ్ళది గోల్డ్ లాగా బ్రహ్మాండంగా మెరుస్తుంటుంది. ఎందుకంటే ఆలోచన విధానాల్లో మంచి ఆలోచన, తీసుకున్న ఆహారం మంచిది తీసుకుంటారు, తక్కువ మాట్లాడతారు, వివాదాలు లేని మనస్తత్వం ఉంటుంది, జీవితం హాయిగా ఉంటుంది. మాకు 90 ఏళ్ళు 95 ఏళ్ళు బతికిన కొంతమందిని చూశారు. భార్యాభర్తలు బ్రహ్మాండంగా ఉంటారు, జీవితం హాయిగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఏమిటంటే భగవద్గీతలో చెప్పిన మాట, సంతృప్తిగా నీ జీవితాన్ని తృప్తిగా నువ్వు ఉన్నదాంట్లో తృప్తిగా జీవించాలయా అని చెప్పి, ఇట్లా ఓర్పు, సహనం, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేవనుకో, కామక్రోధాల వల్ల ఏమవుతుంది? కామక్రోధాలు అనేవి నీలో పెళ్ళిబిక్కితే వాటి వల్ల నీకు కోరికలు తీరక నువ్వు ఆరాటపడి, వాటి వల్ల నువ్వు క్రోధం అంటే కోపాన్ని ఆశ్రయించి, కోపం ద్వారా నువ్వు ఏదైనా చేస్తే జీవితం కొలాప్స్. ఏదో మనం చాలామంది మనం చూస్తుంటాం, భార్యాభర్తల గొడవల్లో ఏదైనా తేడా వచ్చిందనుకో, అబ్బా నీ బాధ నేను బళ్ళాపోతున్న సాగునాను దావుపా అంటుంది. ఆ పోయి అబ్బాని ఏదో జరిగితే ఏమైంది? ఒక మాటే నువ్వు అన్నది, నువ్వేం పదారంలా. నిన్న మా ఊర్లో ఇట్టనే పిల్లగాళ్ళు మంచి నెంబర్ 1 క్యాండిడేట్. అతను ఎప్పుడు అతను ఏ మాట చెప్పినా వాళ్ళ సంఘం అంతా ఆయన మాట ఏంటారు. అట్టా అంటే ఆయన భార్యాభర్త లేదనుకొని పాపం తెలియకుండానే ఆ మాయ మరి ఏం జరిగింది అర్థం గబాన్ పోయి ఊరేసుకుంది. ఆయన అసలు ఆయన వేసుకున్నాడంటే ఎవరు నమ్మను. అంటే ఏంది చూడండి, మన జీవితం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది అంటే నీటి మీద బుడక అంటే అర్థమైంది, ఎప్పుడైనా పగిలిపోద్ది. అట్లాగే దినగండం 100 ఏళ్ళు ఆవేసి అంటే ఒక్క గండం తప్పితే మనం మళ్ళీ 100 ఏళ్ళు బ్రతకవచ్చు. ఇట్లా మనకు అనేక రకాలుగా ఉన్నాయి. వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే మనకి భగవద్గీత శరణ్యం అని చెప్పి శ్రీకృష్ణుడే తత్వవేత్తగా, మనకు అందుకే రాముడు కుటుంబానికి, మానవ జీవితానికి ఆదర్శంగా నాయకత్వ లక్షణాలతో భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, తండ్రి ఇచ్చిన ఆస్తే కాదు అప్పులైతే వాటిని ఎట్లా తీర్చాలి, తండ్రి మాట కట్టుబడి అవసరమైతే రాజ్యం వదిలిపెట్టి రాజ్యాన్ని పట్టుకోవాలి, రాజ్యం అవసరం లేదు అడుగులకైనా పోవాలి. అందుకని పితృవాక పరిపాలన అనేటువంటి దానికి, ఆదర్శ దాంపత్యానికి రాముడు మనకు ఆదర్శంగా ఉన్నాడు. కుటుంబ మానవ జీవితం సాఫల్యం పొందాలి అంటే మనకు రాముడే శరణ్యం. అసలు జీవితమే సార్థకం కావాలంటే కృష్ణుడే మనకు ఆదర్శం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నదంతా కృష్ణుడి ద్వారా మనం పొందాల్సింది. ఎందుకంటే ఆయనే దానికి మార్గదాత, ఆయనే దానికి ముక్తిదాత. అందుకని ఆయన మార్గాన్ని మనం అనుసరించాలంటే ఆయన ఈ గ్రంథంలో ఉన్నాడు. ఈ మాట పట్ల మనకు విశ్వాసం ఉండాలి, ఈ మాటను మనం బాగా ఇష్టపడాలి. అసలు ముందు కృష్ణుడిని ఇష్టపడాలి, ఆ తర్వాత ఆయన చెప్పిన మాటను ఇష్టపడాలి, ఆ తర్వాత దీని మీద మనం పరిశోధన చేయాలి. ఈ రోజుకో రోజు శ్లోకం తీసుకుంటే ఏమై ఉంటుంది, ఇందులో అనేక రకమైన కోణాల్లో మనం పరిశోధన చేయాలి. ఇందులో ముఖ్యంగా చెప్పిన మన భారతంలో ఏమిటంటే మహాత్ములందరూ కూడా మరి చెప్పే మాట తీసుకుంటే అదే భారతంలో మనకి ముఖ్యమైనవి 3 ఉన్నాయి. ఒకటి భగవద్గీత ప్రామాణికమైంది,
రెండు విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం అనేది ఇదేమో భక్తుడైనటువంటి అర్జునునికి భగవంతుని స్వరూపమైనటువంటి కృష్ణుడు బోధించింది. కానీ అది భక్తుడుగా ఉన్నటువంటి భీష్మాచార్యులు భగవత్ స్వరూపమైనటువంటి కృష్ణుడిని ఆధారం చేసుకొని ఆయనలో విశ్వతత్వాన్ని మొత్తం వ్యాప్తి చేస్తూ చక్కగా సహస్రనామం అంటే 1000 నామాలు 2-3 అక్షరాల్లో ఉంటుంది. ఎంత గొప్పగా ఉంటుందో ప్రతి నామం అంతా. ఆ విష్ణు సహస్రనామాల్లో ఒక నామం వికర్త, స్వామి పేరు. అంటే విచిత్రమైన సృష్టిని సృష్టించిన వాడు. ఎంత గొప్పగా ఉంటుందో నామాలు. అట్లా ఉంటాయి ఆ నామాలు బోధించింది. మూడోది ఏమిటంటే సనస్సుజాతుని బోధ. ఇది ఉద్యోగ పర్వంలో సనస్సుజాతుడు అంటే మన సంజయుడు మరి ఈయన పోయి రాయబారానికి పోయించిన తర్వాత సంధి కాకపోతే అప్పటికప్పుడు అడావుడికి వచ్చి ఈయనతో మాట్లాడేటప్పుడు ఆ సంధి కాలం కాకపోతే ఆయనకి ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టక చాలా వేదనకు గురవుతా ఉన్నాడు. కాబట్టి విదురుడిని పిలిపిస్తే విదురుడు వచ్చి చాలా బోధ చేసి అప్పటికే ఆయనకి ఇంకా తృప్తి కలగకపోతే ఆత్మ బోధ చేయమంటే ఆత్మబోధ నాకు తెలుసాయా, కానీ నేను ధర్మం ప్రకారం నేను చెప్పకూడదు, చేయకూడదు అన్న. కాబట్టి సనస్సుజాతైన మహర్షిని పిలిపిస్తాను అని చెప్తే ఆ సనస్సుజాతైన మహర్షి ఎవరు? బ్రహ్మమానస పుత్రులు, మనకు సృష్టిలో ఉన్నటువంటి ఆది పురుషులు. వాళ్ళు ఇంత 6 సంవత్సరాల వయసులోనే ఉంటారు. వాళ్ళు ఒక సందర్భంలో, ఎందుకంటే బ్రహ్మ మీరు ప్రజాప్రతులుగా ఉండి కుటుంబ వ్యవస్థని నడిపించండి అంటే బ్రహ్మని కుటుంబ వ్యవస్థ మా వల్ల కాదు స్వామి అని చెప్పి బ్రహ్మదేవునికే వాళ్ళు మేము చేయలేమంటే వాళ్ళు మీరు ఎప్పుడు ఇట్నే ఉంటారని చెప్పించినారని ఏదో ఒక కథ ఉన్నది. ఆ ప్రకారంలో ఆ నలుగురిలో ఉన్నటువంటి సనక సనందాదులు నలుగురిలో ఉన్నటువంటి సనస్సుజాతైన మహర్షి ఆయన విదురుడు ప్రార్థన చేస్తే ఆయన అప్పుడు వచ్చాడు. విదురుడు గొప్పవాడు కదా. ఆయన వచ్చి ఆయన అప్పుడు ఆత్మబోధ ఉద్యోగ పర్వంలో 195 శ్లోకాల్లో ఆయన యొక్క బోధ అంతా సాగుతుంది. బోధ సారాంశం ఏమిటంటే అజ్ఞానం వల్లే మరణం, జ్ఞానికి మరణం లేదు. ఇది ఆయన సారాంశం మొత్తం. ఇక అందులో సాధనలకు వచ్చేసరికి ఏమిటంటే మనకు సహజంగా మనకు ఎక్కువ మనకు చెప్పాడు గురువే అన్నీ మోస్తాడు, గురువే అన్నీ తీరుస్తుడు, గురువే అన్నీ బరాయిస్తుడు. ఇది యథార్థం, అందులో తప్పేం లేదు. తల్లిదండ్రులు అన్నీ చేస్తారు. ఎన్నాళ్ళు చేస్తారు? 25 ఏళ్ళు చేస్తారు. తర్వాత ఏం చేయాలి? తల్లిదండ్రులు చేస్తారా? చేయలేరు. నువ్వు చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలు నువ్వు ఉద్ధరించాలి. ఆ తర్వాత పిల్లలు మళ్ళీ ఎదగాలి. ఇదంతా పరంపర నడవాలి. కాబట్టి తల్లిదండ్రులే గురువే చేస్తాడంటే మనకు అందులో చెప్పినటువంటి సనస్సుజాతైన మహర్షి ఏంటంటే నేను వేరే దాంట్లో సూక్తులు రాశాను. అందులో ఒకటి భగవద్భక్తి. మొట్టమొదటిది ఏంటంటే భక్తి ఉండాలి. ఆ భక్తి అనేది ఒకటి. 2 గురువు ఉపదేశం, అంటే ఎప్పుడు గురువుతో సాంగత్యం ఉండాలి. ఆయన యొక్క ముఖపద్మం నుంచి ఏమి జాలువారుతున్నది, ఆయన బోధకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఆయన యొక్క పదాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పాదాలు కాదు, పాదాలు కడిగితే ఏమంటే ఏదైనా తోడలే, వాటికి నీది కడిగినా ఆయనది కడిగినా ఎవరిది కడిగినా. అందుకని అందులో ఏముండదు పాదాల వల్ల. పదాలను పట్టుకోవాలి. కానీ మరి ఇంత చెప్పినటువంటి గురువు రేపేదైనా ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోతే, ఆర్థికంగా దెబ్బతింటే ఆయన ఆదుకోవాల్సిన బాధ్యత శిష్యులకు ఉంటుంది. ఆయన చేతులు కాళ్ళు పనిచేయట్లా. ఆయన ఎందుకంటే కుటుంబం కోసం పరితాపన చెందల. కుటుంబం కోసం పడ్డవాడు ఇవాళ 10 లక్షలు కట్టి హాస్పిటల్ వేసి తండ్రికి చూపిస్తాడు. మరి ఈయనకి ఎవడు చెబుతాడు? ఈయన ఏ రోజు రూపాయి సంపాయాల. అందుకని ఈయన చూడడు. అందుకని శిష్యుడే ఆయన చూసుకోవాలి. అందుకని మన వాళ్ళు ఏంటంటే ఆయనకి ఏమైనా అవయవాలు పనిచేయకపోతే ఆయన చేతులు కడగండి, మూతి కడగండి, ఇంకా కింద కడగండి, ఆయన దేవుళ్ళలాగా భావించండి అనేది మనకు ఆశయావ పెడితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏడకపోతే ఆడే పెట్టటాలు, కడగటాలు, తుడవటాలు, బాగున్నప్పుడు దుడుతురు, బాగలేనప్పుడు ఒకళ్ళు కనపడలేదు. ఈ గురువులన్నీ కూడా ఏం చేస్తారంటే మూఢత్వం అంతా నేర్పేసరికి ఇవన్నీ ఆచారాలు నేను ఆచారం తప్పాను, ఎందుకంటే మహాత్ములు చెప్పిన మాట తప్పలేదు. కానీ మూఢత్వం లేకుండా జ్ఞానపరమైనటువంటి విధానంలో జరగాలి, గురువుపదేశం జరగాలి. మూడోది ఏమిటి? శాస్త్ర విచారణ. మనకి కొకొల్లలుగా శాస్త్రం ఉన్నది. ఇది భగవద్గీత శాస్త్రాల సారం అంతా శాస్త్రం. ఈ శాస్త్రంలో ఏమన్నదో దీంట్లో నిత్యం అధ్యయనం చేయాలి. ఇక నాలుగోది ఏమిటంటే నీలో నీవు అధ్యయనం చేసుకోవాలి, సమాజంలో మొత్తం పరిశోధన చేయాలి. ఈ 4 ఎవడైతే పాటిస్తుందో వాడు పరిపూర్ణమైనటువంటి జీవితం, జ్ఞానం అతను మాత్రమే పొందుతుడు అని మనకు తెలియజేస్తే ఒక గురువే అవుద్దనే మాటని మరి గ్రంథం ఒప్పుకోవాలి. కానీ గురువు కాలేదా అంటే నమ్ముకున్న సిద్ధయ్య అయ్యాడు. కానీ బ్రహ్మంగారు లాంటి వాడికి ఒక సిద్ధయ్యని తయారు చేసేసరికి సరిపోయింది. వాస్తవానికి ఏమిటంటమ్మా, ఏ గురువు కూడా మార్గదర్శకులే కానీ ముక్తిదాతలు కాదు. ఇప్పుడు మనం చెప్పే మాట ఏమిటంటే నిజంగా నేను ఈ బోధ అక్కడక్కడ మీరందరూ పిలవపోయినా కూడా నేనే ఫోన్ చేసి వస్తున్నా వాస్తవానికి. ఎందుకంటే నేను ఒక నియమం పెట్టుకున్నా, ఏ గ్రామం అయినా పిలిచినా పిలవపోయినా 1-2 సార్లు, ఒకసారి అయినా సరే ఆ గ్రామం పోవాలా. ఎవ్వరు లేకపోతే స్వామి అంటాడు, స్వామితో మాట్లాడుకోవడం నాకు తెలుసు, 2 శ్లోకాలు పాడతా, 2 కీర్తనలు చెప్పుకుంటా, 2
రెండు మాటలు చెప్పుకుంటా ఆయనతో ఆనందపడతా, నేను వచ్చిపోయినట్టు నలుగురు తెలిసిద్ది, అది మాకు ఉపయోగపడుద్ది. నలుగురు ఆదరణ ఉంటే రెండోసారి పోతా, మూడోసారి ఎవరో ఒకరు మీ యొక్క కబురు ద్వారా రావాలనుకున్నాం. కానీ పిన్నెల్లికి నాకేదో బంధం, మా స్వామి గారి బంధం, ఇదంతా నాకు కలిసి ఈ స్వామితో నాకు బంధం ఏర్పడి మీరేమో మీకు ఒక ఇబ్బంది అయినా ఇష్టమైనా ఏదో రకంగా మీరు వినాల్సిందే అని చెప్పి కూర్చోబెట్టి చెప్పాల్సి వస్తుంది. ఇట్లా చేసేటువంటి మనం మరి చేసుకోవాలి. ఈ రకంగా కృష్ణుడే ఇప్పుడు నేను ఈ బోధ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను సమాజంలో ఒకటి మన దేవాలయ వ్యవస్థ గురించి గొప్పతనం. ఎందుకంటే దేవాలయంలో ప్రతి దేవాలయానికి స్థల పురాణం ఉంటుంది, అలాగే స్వామి యొక్క మహిమ ఉంటుంది. ఈ రెండు ప్రధానమైనవి. అవి రెండు అర్చక స్వామికి ముఖ్యంగా తెలియాలి. అర్చక స్వామి వాళ్ళ భక్తులకు చెప్పాలి, ఇదంతా తెలియజెప్పాలి. ఈ విధానంలో అసలు దేవాలయం అంటే ఏమిటి, దేవుడు అంటే ఎవరు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, వీటి మీద మన దేవాలయ వ్యవస్థను మనం బాగా ప్రచారం చేయాలి. కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు మనం తెలియజేయాలి. ఈ రెండింటిని తీసుకొని మూడోది మత మార్పిడి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక వ్యక్తి మారితే అతను మనకు రేపు పొద్దున శత్రువుగా తయారై నేను నిజమైన దేవుడిని కనుక్కున్నా అని వాడు వెర్రి వెంగళప్పలా చెబుతా ఉంటాడు. వాడి వల్ల ఇబ్బందులు అవుతున్నాయి, వంశక్రమం అంతా దెబ్బతింటుంది. మత మార్పిడి పైన చేయాలి. మూడోది మంచి భక్తి మార్గాన్ని, జ్ఞానాన్ని, ఇవన్నీ సూచనలు చేయాలి. నాకు తెలిసినటువంటి పూర్ణ జ్ఞానం కాదు, జనానికి ఏం అవసరమో ఏం అందుబాటులో ఉన్నాయో అవన్నీ లోపాలు, చిన్న చిన్న లోపాలకి మనం ప్రతినిధిగా ఉంటా మన స్వామి గారి యొక్క వారసత్వాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని నేను సంకల్పం చేసి బయలుదేరితే నా మనసు అప్పుడప్పుడు చెప్పింది, కృష్ణుడే యుద్ధాన్ని ఆపలేదు కదా, నువ్వేం మారుతురా నాయన సమాజంలో అని నా మనసు అడిగితే, మరి ఆయన మార్చకపోయినా ఆయన యుద్ధం చేయించాడుగా దగ్గరుండే, అట్లే నువ్వు కూడా నీకు కర్మతో పని లేదు, చేస్తా ఉండు, ఫలంతో నీకేం పని, అందుకని నువ్వు చేసుకుంటూ పోయా. కృష్ణుడు చెబితేనే యుద్ధం ఆగలేదంటే నువ్వు చెబితే సమాజం మారదు. ఇందులో ఒకటి నేను బాగా నిగూఢంగా తెలిసినటువంటి రహస్యం ఏమిటంటే, మీ అందరిని ఆధారం చేసుకొని నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది, మీకోసం కాదు. కానీ నేను చెప్పడంలో మీ జీవితాలు కూడా ఉద్ధరించుకోవాలి. కానీ నాకు తెలియాలి, నేను మీకోసం వచ్చినానని నేను ఎప్పుడు అనుకోను. నా కోసమే, నన్ను నేను ఆనంద పెట్టుకోవటం కోసం. నాకు తెలియకుండా మీరందరూ ఇప్పుడు ఎట్లా వింటున్నారో నేను కూడా అట్లానే వింటున్నాను. ఎందుకంటే జ్ఞానం విడదీస్తే నేను చెప్పే జ్ఞానం వేరు, నేను వేరు. అందుకనే ఒక్కొక్కసారి ఎంత మంచి మాట వచ్చి జాలువారింది. నేను చాలాసార్లు నా పూజపేటలో నేను బాధపడేది ఏమిటంటే, నాకు తెలియకుండానే నా నోటమ్మటి ఎన్నో మంచి పదాలు జాలువారుతున్నాయి, కానీ నేను ఆచరించలేకపోతున్నా. ఇది ఎక్కడ మాయా స్వామి అని చెప్పి బాధపడతాను చాలాసార్లు. అంటే అర్థం ఏమిటి, మరి చెప్పింది నేను అనుకుంటే మరి నేను ఆచరించాలిగా, మరి నా వల్ల కావట్లేదు. ఎంత ప్రయత్నించినా నేను ఒక అబ్బాయి నువ్వు ఈ పని చేయబాకమని నా మనసు చెబితే నేను ఉండలేకపోతాను, అది చేస్తుంది వద్దన్నాక. మరి మరి ఈ పని చెయ్యంటే అది చెయ్యి అడ్డం తిరుగుతుంది. అందుకే దానికి నిత్యం సాధన చెయ్యంగా చెప్పంగా రుద్దంగా ఎప్పుడు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న మరక అనుకోండి, ఏదైనా చిన్నగా దులిపితే పోద్ది. అదే ఒక కందెనో తార లాంటిది ఏదో నల్లదైంది అనుకోండి, దానికి కిరసనాలు వేసి కడిగి, తర్వాత ఆ కిరసనాలు రాసుకొని సబ్బులు వేసి కడిగి రకరకాలుగా చేయాలి. అట్లాగే మన మానవుని యొక్క మనసంతా బాగా మకిలం పట్టింది. దీన్నంతా మహాత్ముజ జన్మలంటే నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకు తెలియకుండానే మనకి పాట పాడే వాళ్ళకి తెలిసింది. పాట మనం ఫస్ట్లో రాంగుగా నేర్చుకున్నాం అనుకోండి, అది అంతా నీకు తర్వాత మళ్ళీ ఇంక రాదు, అదే పద్ధతి అలవాటు అయింది. నేర్చుకునేటప్పుడే మంచిగా నేర్చుకోవాలి. ఇవాళ బీజాలు మంచి వేస్తే మన విత్తనాలు ఉన్నాయి, పొలంలో మంచి విత్తనాలు నాటితే అది చక్కగా వస్తుంది, పంట వస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మనం విత్తనం తీసుకుపోయి ఈ మధ్య పత్తి అంతా మనం ఎత్తేసాం. ఎందుకు? విత్తనం అంతా కల్తీ వచ్చింది, మనిషి ఎత్తు పెంచాం, ఉపయోగం లేదు, పీకేసాం, దండకపడ్డాం. అట్లాగే జీవితం కూడా పొత్తుకూకులు చేస్తున్నాం, ఇబ్బంది పడుతున్నాం. అది రైతు పరిస్థితి అంతే ఉంది, భక్తుడి పరిస్థితి అంతే ఉంది, శిష్యుల పరిస్థితి అంతే ఉంది. కాబట్టి ఇవన్నింటినీ ఎంతో కొంత 10 మందికి ఉపయోగపడితే మన జన్మ ధరించినట్టే. మనం ఈ దేశానికి మనం రుణం తీరిద్ది ఎంతో కొంత. మనం మరి ఆ యొక్క స్వాములకి జ్ఞానానికి వారసులుగా, మరి భారతీయ ముద్దు బిడ్డలుగా మనందరం తీర్చిదిద్దబడాలి. రానున్న తర్వాతంగా బాగా ముందుకి ఇప్పటికే 2000 తర్వాత భక్తి విధానం బాగా పెరిగింది. స్త్రీమూర్తుల్లో బ్రహ్మాండంగా పూజా కైంకర్యాల్లో అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో మరి భక్తి బ్రహ్మాండంగా పెరిగింది. జ్ఞానం బాగా పెరగట్లేదు. జ్ఞానం కూడా పెరిగితే బాగుండని ఆలోచన. సేవా కార్యక్రమాలు పెరిగినాయి, భోజన కార్యక్రమాలు పెరిగినాయి, దేవాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తున్నాం. హాయిగా ఉన్నది, ఇంకా పెరగాలి, ఇంకా మంచి పెరగాలి, ఆనందంగా ఉండాలి అందరూ అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క గీతా జయంతి ఎప్పుడో 1 తారీఖు మొదలు పెట్టుకొని ఒక 5 గ్రామాలు జరుగుతుంటే ఒక గ్రామం మిస్ అయింది. 4 గ్రామాలు ఇవాటికి మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు నిజంగా ఇంతమంది రావడం అనేది శ్రీకృష్ణుని యొక్క అనుగ్రహంగా మనందరం కూడా
ఆ యొక్క మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి ఆ యొక్క జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ ఆది గురు వేదవ్యాస మహర్షి మరి ఇట్లా అనేక రకమైనటువంటి మహాత్ములు మన సద్గురు దేవులు వెంకటకోటి యోగేంద్రుల వారి యొక్క పరంపర కూడా మన గ్రామంలో ఎక్కువగా ఉన్నది. బాగా ఇష్టపడేవాడు, మీరందరూ అక్కడికి వచ్చేవాడు. ఆయన కూడా గొప్ప త్యాగగాని, జీవితం మొత్తం కూడా గొప్ప చదువురి విద్యావంతుడు, బ్రహ్మాండంగా అట్లాంటి మనిషి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా మన కృష్ణుడు ఏదైతే నిష్కామ కర్మ అన్నాడో అట్లాంటి కర్మ చేసి చక్కగా జనానికి జ్ఞానాన్ని పంచిపెట్టినటువంటి మహాత్ముడు. అందుకని ఆయన కూడా మనం, ఎందుకంటే మనలాంటి వాడు లేకపోతే ఆయన జీవితం మరుగున పడిపోదు. ఎవరో కూడా దానికి ఆదర్శం ఉండాలి. ఇప్పుడు మన కుటుంబంలో పిల్లలు అనేది ఎందుకు, వంశం కొనసాగాలి, మానవ జాతి కొనసాగాలి. వంశం అనేది మనకు ఒక పద్ధతి. అసలు మనం సంతాన ఉత్పత్తి తగ్గిపోయింది అనుకోండి, అసలు మానవ జాతి నశించిపోద్ది. అందుకు కాబట్టి ఆ వారసత్వాన్ని మనం ముందుకు తీసుకుపోయి ఆయన పేరును కూడా మనం కీర్తింపజేయాలి. ఆయన జన్మ సార్థకం కావాలంటే, ఆయన ఆత్మ జన్మ సార్థకమైంది, కానీ భౌతిక జన్మ కూడా సార్థకం కావాలంటే మనలాంటి వాళ్ళు ఆయన వారసత్వాన్ని నడిపించాలి అని మనం సంకల్పం చేసి రావడం జరిగింది. కాబట్టి అందరికి కూడా ఆ యొక్క స్వామి యొక్క కరుణ కటాక్షాలు ఉండాలని చెప్పి అందరికీ మంచి భక్తి, జ్ఞాన వైరాగ్యాలు మరి మెండుగా నిండుగా ఆయుష్ ఆరోగ్యం ఇవన్నీ కలగాలని మరి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. ఓం సర్వం కృష్ణార్పణం. స్వామివారు తుమ్మలశారు. చిన్న వయసులోనే కొన్ని అలవాట్లు, అంటే ఇప్పుడుగా చెప్పుకున్నటువంటి దుర్వ్యసనాల్లో ఫస్ట్ ఏ మనిషి అయినా ఆడికి పోవాల్సిందే. ఎంత టాలెంట్ ఉంటే అంత తొందరగా దుర్వ్యసనాల్లో పోతాడు మనిషి, ఏ మనిషి అయినా. కానీ ఆయనే తొందరగా బయటకు వచ్చేది. కానీ అందులో ఉంటేనే సమాజాన్ని మొత్తం పాడు చేస్తాం, ఇందులోకి వస్తే సమాజం మొత్తం బాగు చేస్తాం. అట్లా వచ్చినటువంటి వ్యక్తిగా ఈయన చక్కగా కృష్ణ తత్వాన్ని వంట పట్టించుకొని మరి కొంచెం కృష్ణ బోధనల్లోనే వాళ్ళు ఎక్కువగా ఉంటా కాసేపు నామం చెప్పించి తర్వాత కృష్ణ యొక్క తత్వాన్ని వీలైనంత వరకు మరి తెలియజేస్తాం. అందరం కూడా ఏంటంటే వాస్తవానికి, ఎందుకంటే నామం చెప్పటం, పాటలు పాడటంలో ఈ పిన్నెల్లో వాళ్ళకి సరిపోయినటువంటి పల్నాడు బెల్ట్లు ఎవరు లేదు. ఎందుకంటే మా గ్రామానికి మేము ఇక్కడి నుంచి తీసుకుపోయి పాడించుకున్నాం మొదట్లో. ఎందుకంటే మేము ముందు పాడాలంటే అందులో ఎవరు సరిపోరు, కానీ ధర్మం ప్రకారం మనం అవకాశం కల్పించాలి. కాబట్టి అయ్యో